భారత ఎన్నికల సంఘం సర్ప్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, భారతదేశ పునాదులను సురక్షితంగా ఉంచాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. పొన్నూరు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో శనివారం నజీర్ మాట్లాడారు. సర్ ద్వారా ఓటు హక్కు కలిగిన వారికి అన్యాయం జరగదని, ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్లు అందించడం జరుగుతోందని అన్నారు. ప్రజలకు సర్పై అవగాహన కల్పించడానికి తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సర్పై సందేహాలు అవసరం లేదని, కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఈ నెల 14వ తారీఖు నుండి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశ ప్రజాస్వామ్యం మీద గౌరవంతో భారతదేశ ప్రజాస్వామ్య పునాదుల్ని మరింత సురక్షితంగా ఉంచాలనేటువంటి ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి టైం షెడ్యూల్తో ఏ పనిని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళాలనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2002కు ముందు భారతదేశంలో ఎస్ఐఆర్ నిర్వహించబడింది. దాని తర్వాత ఓటర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి తమ ఓటుని ధృవీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎస్ఐఆర్ రూపంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. 2002కు ముందు ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటుని నమోదు చేసుకుంటే తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిలప్ చేసిస్తే సరిపోతుంది. కానీ 2004 తర్వాత ఎవరైతే ఓటర్గా ఉంటారో అటువంటి వ్యక్తి తన ఓటు ఏ విధంగా వచ్చిందనేటువంటి విషయాన్ని ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ధృవీకరణ తమ తల్లిదండ్రుల ఓటుకు సంబంధించినటువంటి ఓటు నంబర్ కానీ పేరుతో పాటు ఓటు నంబర్ని వేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి తిరిగి ఎన్నికల అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కొన్ని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అపోహలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలుచుకున్నాం, ఏదైతే ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందో దీనిలో ఎక్కడా కూడా ఓటు హక్కు కలిగినటువంటి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగదని చెప్పేటువంటి మాటని క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎవరైతే ఓటర్గా ఉన్నారో, భారతదేశ పౌరసత్వం ఉందో, తప్పకుండా వారి దగ్గర 12 రకాల అఫిడవిట్స్ను ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా పెన్షన్ కార్డు కానీ, అలాగే నేటివిటీ కార్డు కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇట్లాంటి సర్టిఫికేట్స్ 12 రకాల సర్టిఫికేట్ పెట్టి ఎవరైనా ఓటర్గా నమోదు కావచ్చు. కొత్తగా ఓటర్ ఉన్నటువంటి వాళ్ళు మైగ్రేషన్ ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా పెట్టుకోవచ్చు. డెత్ అయినటువంటి వాళ్ళు ఫామ్ 7 పెట్టి తమ ఓటును తొలగించుకోవచ్చు. దీంట్లో ఎక్కడా కూడా మీరందరూ కూడా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్క ఓటు ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఫిలప్ చేసినటువంటి ఫామ్స్ని తిరిగి తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ప్రతి ఒక్క బూత్లో కూడా అందుబాటులో ఉన్నారు. లేకపోతే మా కార్యాలయానికి సంబంధించినటువంటి నంబర్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది, హెల్ప్ డెస్క్. దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా స్పందించి వాటికి కావాల్సినటువంటి అవసరాలని, వాటికి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా బిఎల్ఓలు కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్తారు. ఇది ఎన్నికల నియమావళి ప్రకారం జరిగేటువంటి కార్యక్రమం. కానీ దీన్ని ఎక్కడ కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు.